పేదలపై హైడ్రా బుసలు కొడుతుంది. రేవంత్ సర్కార్ పుణ్యమా హైడ్రా దెబ్బకు పేదోడి బతుకు ఆగమాగమవుతుంది. కరుణలేని కాంగ్రెస్ దెబ్బతో బీఆర్ఎస్ తోనే భరోసా దొరుకుతుందన్న మూసీ బాధితులకు గులాబీ పార్టీ అండగా నిలుస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం పర్యటిస్తుంది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నేతలంతా తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఐదర్షా కోర్టుకు చేరుకున్నారు. మూసీ బాధితుల ఇండ్లను పరిశీలిస్తున్నారు. మూసీ బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పనున్నారు. ప్రభుత్వ దుశ్చర్యలను ఫీల్డ్లోనే ప్రజలకు వివరించి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు బీఆర్ఎస్ నేతలు. రైట్, హైదర్షా కోర్టులో బీఆర్ఎస్ నేతలు హైడ్రా బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సతీష, ఇవాళ ఏదైతే నిన్న మూసీ పరివాహక సంబంధించి సుందరీకరణ చేస్తామని చెప్పేసి ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఈ ప్రజా ప్రభుత్వం నిండముస్తుంది, ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోని ఇవాళ ఎక్కడ చూసినా ఆ ప్రజలకు సంబంధించి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. వారంతా కంటతడి పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము పైసా కూడబెట్టుకొని ఇవాళ మేము ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లును ఇవాళ పూర్తి స్థాయిలో ఇవాళ వేలమట్టం చేస్తామని చెప్తున్నారు. మాకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇవాళ మేము లోన్ తీసుకొని కట్టుకున్నాం. మాకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఇక్కడ మేము ఇల్లును కట్టుకున్నాం అయినప్పటికీ అని చెప్తున్నారు. వారంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి నిన్న బీఆర్ఎస్ పార్టీ భరోసానిచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున వారంతా కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా వాళ్ళ బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం అంతా కూడా ఇక్కడ చేరుకొని వారికి ఒక భరోసానిస్తుంది. భరోసానిచ్చిన క్రమంలో అయితే మనతో మాట్లాడడానికి స్వామి గౌరవ సార్, చెప్పండి సార్. నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన, ప్రజల పక్షాన, మేము బీఆర్ఎస్ పక్షాన నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటే విషయం దృష్టిలో పెట్టుకోవాలి. వ్యవస్థలో ఉన్న లోపాలు బీద ప్రజానికానికి ఉరిపిగిస్తారా? ఇలా పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఇండ్లు కట్టుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ లోన్ ఇచ్చింది, ఇండ్లు కట్టుకున్నారు. ఈ విధంగా కుల్సొత్తం అనడం సమంజసం కాదు. కేసీఆర్ ప్రభుత్వంలో బీదలకు అండగా నిలబడ్డాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీదల ఇండ్లు గూలగొడతా ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. నేను ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఒకవేళ వీళ్ళేమన్నా దేశద్రోహుల ఇండ్లు కూల్చినట్టు మీరు అర్ధరాత్రి రావడం, మార్కింగ్ చేయడం, కూల్చడం ఎంతమంది సమంజసం? మీరు నోటీసులు ఇచ్చారా? ఎక్కడి వరకు బఫర్ జోన్ ఉంది? బఫర్ జోన్ ఉంటే పర్మిషన్ ఎట్లిచ్చారు? మీరు ఈ సమస్యలను తప్పుదో పట్టించడానికి మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు మర్చిపోవడానికి తీసుకున్నటువంటి చర్య మాత్రమే, పక్కదారి పట్టించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు కూడా గ్రహించాలి. ఎవరు కాపాడినరు, ఎవరు రక్షకులు, ఎవరు భక్షకులో ఈనాడు ప్రజలు గమనించవలసినటువంటి అవసరం ఉందని మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అతి తొందరలో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజలారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎవరు భక్షకులు, ఎవరు భక్షిస్తున్నారో మీరందరూ కూడా గమనించి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఇంత వేల మంది, దాదాపు 5,000 మంది ఇక్కడ జమ అయ్యారు అని అంటే ఇది పార్టీ మీటింగ్ కోసం కాదు, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రావడం జరిగింది. హరీష్ గారు రావడం, మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్న ప్రభుత్వానికి, కావాలంటే ప్రతి ఇంటి నుంచి 2 సీసాల రక్తం ఇస్తాం, మా రక్తాన్ని తీసుకుపోయి మూసినది కడగమని చెప్పి ప్రభుత్వానికి చెబుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడైనా మేల్కోండి. ప్రజలు కన్ను తెరిచారు, మీ మోసాలు గ్రహించారు. మీరు ఎన్ని మోసాలు చేశారో, ఎన్ని హామీలు ఇచ్చారో, ఏది నిలబెట్టారో, ఏది అమలు చేశారో గమనించవలసిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎవరిని కదిలించినా ఇవాళ పెద్ద ఎత్తున చెప్పండి, మీరు చెప్పండి. నమస్తే అండి, నేను ఇక్కడ స్థానిక వాసిని. ప్లస్ వచ్చేసి లాస్ట్ టూ మంత్స్ నుంచి కానివ్వండి, హైడ్రా వచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టుకున్న మంచి కార్యక్రమం. కానీ
కానీ దీని కోణం అనేది స్థానికంగా ఉన్న చిన్న చిన్న పేద ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. సో దానికి మీరు ఫస్ట్ ఏదైనా కానీ గవర్నమెంట్ కానీ పబ్లిక్ పక్షాన ఉంటుంది, కానీ ఇది పబ్లిక్ వ్యతిరేకంగా అనేది గవర్నమెంట్ అనేది వెళుతున్నది. సో దీనికి మీరు ఇంకొకటి ఇప్పుడు ఒకటి హైడ్రా మ్యాప్ అనేది ఒకటి గండిపేట నుంచి నాగోల్ వరకు పబ్లిక్ డొమైన్లో మీరు ఇడిచిపెట్టేశారు. అది చూసి పబ్లిక్ ఇక్కడ ఎంత భయభ్రాంతులు అయిపోతున్నారంటే అంతమంది వాళ్ళు చిన్న స్థానిక చిన్న మధ్యతరగతి వ్యక్తులండి వీళ్ళందరూ. పబ్లిక్ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ పబ్లిక్ చేస్తేనే గవర్నమెంట్ అవుతుంది. మీరు పబ్లిక్నే మీరు అందరినీ అనగొట్టితే ఇది కరెక్ట్ కాదండి. మీరు పబ్లిక్కి దాన్ని విత్డ్రాల్ చేసుకోండి, మరి పబ్లిక్ అనేది వాళ్ళకు సర్వీస్ ఇవ్వండి, కానీ పబ్లిక్కి ఎగేన్స్ట్లో ఉండకండి ప్లీజ్. ధన్యవాదాలు. గవర్నమెంట్కి కూడా మేము విన్నపం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, అసలు ఎందుకు ఈ మూసి ప్రక్షాళన అంటున్నారు, ఇవాళ ఎందుకు మీరు మించే ప్రయత్నం చేస్తున్నారు? సార్, మేము ఎంతో కష్టపడి జాబ్స్ చేస్తూ లోన్స్ కట్టుకుంటూ ఇక్కడ ఈరోజు ప్రతి ట్యాక్సెస్, హౌస్ ట్యాక్స్ అవనివ్వండి, కరెంట్ బిల్స్ అవనివ్వండి, ప్రాపర్గా వాటర్ ట్యాక్సెస్ అనండి అన్నీ ప్రాపర్గా పే చేస్తూ మేము రిజిస్ట్రేషన్ చేసుకొని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా అప్రూవల్స్ ద్వారా అన్నీ ఈరోజు మేము లోన్స్ అని అన్నీ తెచ్చుకొని మేము పైసా కూడబెట్టి ఇల్లులు చేసుకుని అన్నీ చేసుకొని ఈరోజు మేము అన్నీ చేస్తుంటే ఈరోజు ఇది ఇల్లీగల్ అని కానీ ఇంకొకలాగా తీసుకొచ్చి మా ఇల్లులు అనేవి కోల్గొడతా అనడం కరెక్ట్ కాదు. జస్ట్ మీరు థింక్ చేసి మేము తప్పు చేసి ఉంటే రిజిస్ట్రేషన్స్ ఆపే ఉండాల్సింది కదా. రిజిస్ట్రేషన్స్ ఆపే ఉంటే ఈరోజు మాకు ఈ బాధ ఉండకపోదు కదా. సో రిజిస్ట్రేషన్స్ అన్నీ చేపించారు కాబట్టి ఇది మా తప్పు కాదు. సో దీనికి మమ్మల్ని బలి చేయొద్దు. మీరు గవర్నమెంట్ ఆలోచించుకొని దీనికి మంచి సొల్యూషన్ ఇచ్చాకే ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేయండి. దయచేసి మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఓకే, ఇవాళ ఎవరిని చూసినా ఇక్కడ ఒక కంటతడి పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము పైసా కూడబెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము ఇల్లులు అన్ని పర్మిషన్లు చూసుకున్న తర్వాతే మేము కొనుగోలు చేసాం. కొనుగోలు చేయడమే కాకుండా మేము లోన్లు తీసుకొని వాళ్ళ కట్టుకున్న పరిస్థితి ఉంది. అలాంటి కట్టుకున్న ఇళ్ళని వాళ్ళ మేము చెప్పకుండా మేము కూలుస్తామంటే ఎవరు ఇలా మూసి సుందరీకరణ ఎవరి కోసం చేస్తున్నారు, ఇలా బఫర్ జోన్ ఏంది, ఎఫ్టీఎల్ పరిధి ఏందని ఇప్పటి వరకు కూడా నిర్ధారించకపోవడం పట్ల కూడా వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఒక ప్రభుత్వం ప్రజలకు పక్షాన ఉండాలి కానీ ప్రజా వ్యతిరేక పాలన చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇలా ప్రజా పాలన కాదు, ఇది ప్రజా దుర్మార్గ పాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే మూసి సుందరీకరణ పేరుతో ఇవాళ మమ్మలను రోడ్డుపైన పడేస్తారా, మా కుటుంబాలను రోడ్డున పడేస్తారా అని చెప్పేసి కూడా వారంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ప్రతి కుటుంబంలో ఉన్న వృద్ధుల నుంచి చిన్నపిల్లలు పెద్దలు తేడా లేకుండా ఇవాళ రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాపాలన రోడ్డు ఎక్కించడమే మీ ఘనత అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ మూసి సుందరీకరణ చేసుకోండి, కానీ మీరు ఎందుకు మేము కట్టుకున్న ఇళ్లను కూల్స్తున్నారు, మాకు పర్మిషన్ లేవా, మమ్మల్ని ఒక ఆక్రమణదారులుగా ఇవాళ మాకు ముద్రేస్తున్నారు, ఎందుకు ఈ ఆక్రమణదారులుగా ముద్రేస్తున్నారు అని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్న తీరైతే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే మూసి సుందరీకరణ పేరుతో నిండా ముస్తామంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఇలా ప్రజలంతా కూడా ఆక్రోశంతో ఆందోళనతో ఒక ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. ఇలా హైడ్రా పేరుతో హైడ్రామా కొనసాగిస్తూ మూసి సుందరీకరణ పేరుతో నిండా ముస్తామంటే చేతులు కట్టుకోము, మేము చూస్తూ ఊరుకోమని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఈ ఎమ్మెల్యే స్థానికంగా గెలిపించిన ఎమ్మెల్యే కూడా ఇవాళ మీ పార్టీలో చేర్చుకొని మీరు ఒక కుట్రకు పూడుకున్నారని చెప్పేసి కూడా మీరు ఎమ్మెల్యేని చేర్చుకోవడం అర్థం అంటే మమ్మల్ని నిండా ముంచడం కోసమే చేర్చుకున్నారని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నట్లు మనకి స్థానికంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యూష. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.